నాగరాజు చెప్పరా నాగరాజు ఏదో సౌండ్ వచ్చిందిరా చూద్దాం పదా. ఎవరు లేరు, మరి ఎక్కడి నుంచి సౌండ్? నాగరాజు చెప్పరా త్యాగరాజు, అసలు ఎవరు లేరురా. అదే నాకు అర్థం కావట్లేదు, ఎందాకేదో ఫోన్ చేస్తుంది. ఒరే నాగరాజు చెప్పరా త్యాగరాజు, నేనేటి ఈ గన్న పట్టుకోవడం ఏంటి, ఈ ఎడిలో తిరగడం ఏంట్రా? నేను కూడా ఒక రాజమౌళి లాగా, ఒక శంకర్ లాగా డైరెక్టర్ అవ్వాల్సిన ఈ దగ్గర పనిచేసి వస్తుంది. తక్కువేటి అటో హీరోయిన్ని ఇటో హీరోయిన్ని పట్టుకుని ఇలా పోగాల్సిన మగధర సినిమాలో షేర్ ఖాన్ అనే డైలాగ్ చెప్పాల్సిన రూపా సినిమాలో అనే డైలాగ్ నేను చెప్పాల్సిన 5 స్టార్ అంత అవ్వాల్సిన గ్యాంగ్స్టర్ అని చేశాడు. ఈ ఎలాగైనా బుద్ధి చెప్పాలరా. అవునరా నాగరాజు, ఎలాగైనా బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఇది సినిమా పిచ్చి ఒకటి రోజు క్యారెక్టర్ చేసి మనకు దొబ్బుతున్నాడు. గణపతి అది ఎరుగుతుందంటే మళ్ళీ మన అగ్రిమెంట్ లో కలిసి రాస్తాడు. కదా ఎక్స్ప్లెయిన్ రావద్దు మనవాడిది. ఈరోజు 1 డే మార్చేయడానికి క్యారెక్టర్ కదా. అరే 1 డే సీఎం లాగా ఈ 1 డే మార్చేయడానికి క్యారెక్టర్ ఏంట్రా? అంతా మన కర్మరా. రేపు ఇంకేం క్యారెక్టర్ వేస్తాడో ఏంటో. రేపు సంగతి అలా చూద్దాం కానీ ముందు బోర్డు బయట పెట్టి వస్తున్నాడు. అలాగేరా. ఇప్పుడు బాగుంది. డాక్టర్ గారు ఈ పోలీసులు మానేస్తానండి. ఈ ముగ్గురు నెలలో చచ్చిపోతున్నా అండి. ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది చూడండి అక్కడండి. పదండి చూద్దాం. మాఫియా సార్ ఏంటి బోర్డు ఎగరెట్టారా? పదండి ఆయన చూద్దాం. పదండి. అక్కడ ఎవరో ఇప్పుడు ఉన్నారు చూడండి. పదండి. ఎవరు వచ్చారా అడుగులు? నేను పోలీసు రాడరయ్యా. వెళ్ళండి. అవునవును, వీడు పోలీస్, నేను డాక్టర్. మా హాస్పిటల్ నుంచి 3 ఖైదీలు మెంటల్ కండిషన్ బాగాలేక తప్పించేసారు. మీకు ఒకవేళ ఏమైనా వివరాలు తెలిస్తే ఈ నెంబర్కి దయచేసి ఫోన్ చేసిమంటారు. ఒక్క నిమిషం అండి. సీరియస్రా మనల్ని వెతకమంటారు? సరే వీళ్ళు మనల్ని నిజంగానే డాన్ అనుకుంటున్నారు. మనం కంటిన్యూ చేసేద్దాం. సరే పదా. సరే అది కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను. అరే మనం ఇలా అవ్వడానికి కారణం మన బాస్ త్యాగరాజు గారు రా. అవునరా, ఎప్పుడో మన తాతలు చేసిన అప్పుకి ఆ అగ్రిమెంట్ కాబట్టి పట్టుకొని ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రా. మన ఆడిని ఎలాగైనా బుద్ధి చెప్పాలరా. అవునరా. అరే నాకు ఐడియా వచ్చిందిరా త్యాగరాజు. ఏంటరా నాగరాజు నేను చెప్తాను. ఇదేంటో తెలుసా? మేకు. ఇప్పుడు ఈ మేకు నుంచి తీసుకెళ్ళి ఈ కుర్చీ ఉందా విడిచి దెక్కొడతాం. తప్పమండి. అప్పుడు అది ఇలా వస్తుంది. అది ఇలా కూర్చుంటాడు. డ్యామేజ్ టైం అయిందిరా. Dev Mafia. It's for no violence. Come on.
బాస్ త్యాగరాజు బాస్, ఈ రోజు నాది వన్ డే మాఫియా డాన్ క్యారెక్టర్ రా. మాకు తెలుసు బాస్. బాస్ ఏంట్రా మీరు కూర్చోండి బాస్. నా మీద నీకు అంత ప్రేమరా నాగరాజు? పోలీసులేటి మిస్ అయిపోయిందిరా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అన్న ఎక్కడ్రా? వాళ్ళేరన్నా నీ పేరు చెప్తే ఎవడో మామూలు ఇట్లేదన్నా. ఎవడరా అన్న పేరు చెప్తే మామూలు ఇవ్వలేండి. ఉప్పిగాడంటన్నా తెలుసు ఎవడాడు పేరు చెప్పవా? చెప్పానన్నా. వాళ్ళు తిట్టాను బుల్లెట్ అని అన్నాడన్నా. ఇది అన్నని అంత మాట అన్నాడా? బుల్లెట్ తీసి వచ్చిందన్నా. వెళ్ళి అది తీసుకురారా. ఎవడరా మా అన్నని వామనవ్వకుండా బుల్లెట్ అనేది? మనరా మీ అన్న అసలు ఎవడరా నువ్వు? మా వాళ్ళే దాన్ని బుల్లెట్ దాని అంటారా? ఎవడరా వాడు? ఎవడరా మీ అన్న? ఉదయాన్ని ఎక్కడికి రాగలుగుతావు? మామూలు ఇవ్వడం కాకుండా బుల్లెట్ త్వరగా వదలరా. గడ్డం గిట్ట రావడ దగ్గరికి వెళ్ళాలి. వదలా. మా అన్న తలుచుకుంటే నేను పెట్టిన కాల్చినట్టు కాల్చాను. ఇలా పెట్టిన కాల్చుకుంటారా? లైట్స్ ఆన్. ఇంకా దాంట్లో ఛాన్స్ ఇవ్వండిరా. బుల్లెట్ నిజంగా కాల్చు కదరా. ఎవడైనా వాటర్ ఇదే పరిస్థితి. వేళ్ళు ఇరిగిపోతాయి. దునియాలో ముందు చూపే కాదు, వెనక చూపు కూడా ఉండాలి. లేకపోతే చచ్చిపోతాం. అంత అక్కర్లేదు, వినేశాను. త్యాగరాజు అన్నా నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా. ఏంటన్నది? నీ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ చెప్పండి. నా కంప్లీట్ క్యాన్సిల్ చేస్తావా? కాదురా, ఓ సంవత్సరం ఎక్స్ట్రా పెంచుతున్నాను. నోరు మీద బాబు ఏకలు దూరిపోగలరు ఇక్కడ అన్ని. అన్నా వీడికోని స్పాట్ పెడుతున్నాను అన్నా. నేను ఎప్పుడు రాను? అన్నా కాదన్నా, కాదు కాదు. అరే నాగరాజు, నీకు కూడా సేమ్ బంపర్ ఆఫర్ రా. చేసుకో. నోరు మీరా నీ దాంట్లో ఏగలే కదరా, ఏనుగు కూడా చూపేలా ఉన్నాయి. అందుకోండి పట్టుకుందాం, మనం పట్టుకుందాం. వాళ్ళు మళ్ళీ తప్పించుకున్నారండి. వాళ్ళు ఎలవలా తప్పించుకున్నారా? దేవుడు అన్న ఏమైతే అన్నా దేవుడు అన్నా ఎలాగైనా దేవనన్న కలాలి. అది సరేగా త్యాగరాజు. ఏంట్రా ఎంతసేపు అయింది? మనకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఎవడో రావట్లేదు ఏంటి? రాస్తున్నా బాస్. ఎవడ్రాడు?
అవును నేను చేయలేంటి మీకు గీలేయడానికి వచ్చాను. గమనించండి. ఇప్పుడు చూడండి రా క్యారెక్టర్ అలా ఇన్వాల్వ్ అవుతాను. హై చింగ్ చాంగ్, ఇంటికి నీ డీల్ ఏంటి? ఎవరినైనా కొట్టాలా? ఎవరిదైనా కాల్ నరకాలా? ఎవరిదైనా చెయ్య తీసేయాలా? ఇవేమీ కాదు, నాకు ఒక వెంట్రుక తీసుకొచ్చి చేతిలో పెట్టాలి. పెడితే 10 లక్షలు ఇస్తా. 10 లక్షలా? తీసుకో. నా 10 లక్షలు ఒక ఇంటికి 2 ఇంటికి ఏంటన్నా 10 లక్షలు ఇస్తాను అన్న క్లాసెస్ పెట్టి ఉందా? అరే నీకు అర్థం అట్లరా. 10 లక్షలు అనగానే ఓపెన్ వెళ్ళి ఎంట్రీ పీకిచ్చేస్తున్నారు. ఆ చైనా వెళ్ళి చేతబడి చేసాను ఇంకో దూర తీరిపోదు. ఆపండి, నాకు కావాల్సిన మీ ఎంట్రుకలు కాదు, నా శత్రువు ఒకడున్నాడు, వాడి ఎంట్రుక కావాలి నాకు. ఎంట్రు కోసం చైనా నుంచి వచ్చాడు. ఫోటో మారరా, ఇంకా మారట్లేదు. అడవిలో డన్ను చేతిలో గన్నెట్టుగా పాతకాల మనుషులు ఇంకా అలాగున్నారా? టెక్నాలజీ వాడండి రాయ్, తెలియకపోతే నాతో పచ్చేనారండి, నేర్పిస్తాను మీకు. విమానం టికెట్ నువ్వు పెట్టుకుంటా? ఆల్రెడీ నా శత్రు ఫోటో మీ సెల్ ఫోన్లకి పంపించేసాను. అది టెక్నాలజీ. చేసించాం. రేపు ఫోటో చూస్తాం. నువ్వు అందరూ వచ్చి కూర్చో. పెట్టిన కంప్లీట్ ఆడి గుచ్చిపోద్దేమో. రే ఇంకెందుకు బతికి కూడా బాబు, అదృష్టవంతుడు రా. లేకపోతే ఇంకేముంది? ఏంటి మా చదువుకున్నారు? ఎవరా చల్లని ఆధారం ఉంది. బా ఫోటో నాసాల్లోకి వచ్చింది. అదేంట్రా, ఇదే టెక్నాలజీ ఎదురు ఫోటో ఇది. ఈడేటి బాస్, అసలు వెంట్రుకలే లేనివాడికి వెంట్రుక పేకమంటాడు. ఉన్నాన్రా, ఆ చైనా వాడికి ఇస్తాను ఒక కెస్కా. ఏమయ్యా తెలుసా, వెంట్రుకలు లేనివాడు ఫోటో ఇచ్చి వెంట్రుక పేకమంటావా? మళ్ళీ టెక్నాలజీ అంటూ చైనాని చూడకుండా తిరగచ్చు. రాదావాది బాస్, పంతులకాడు కాదు బాస్, బాస్ ఫుడ్ బాగుందని చెప్తాను. చూడొచ్చు. కాళ్ళు ఉన్నవాడికి కాళ్ళు తీయచ్చు, కళ్ళు ఉన్నవాడికి కళ్ళు పేకచ్చు, జుట్టు లేని వాడికి వెంట్రుక ఎలా పీకమంటావు చింటాన్? చెప్పరా వెంట్రుకలు ఎలా వెంట్రుక చెప్పరా. ధైర్యంతోనే కదా వాడు నీవు నా ఇంట్లో కూడా పీకలేవని నాతో సవాల్ చేసింది. అదే కదా, ఆ జుట్టు రప్పించి మీరు వాడి ఇంటికి తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. ఇదిగో చెక్. మరి మిగతా ఏమంటూ? అది ఇంటికి తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన తర్వాత తీసుకోండి మీద డబ్బులు. ఏంటి, ఇంటికి లేనడికి వెంటికి రప్పించాలా? అవి రప్పించి మళ్ళీ పీకలు ఎలా కనబడుతున్నాడు నీకు? కాల్చి పాడతాం బాస్. నేనండి బాస్, మా ఇద్దరు ఉంటాను. ఎలాండ్రా మళ్ళీ వచ్చావు చైనా అల్లానికి నీకు కాలు కుమ్మీసారు కదరా. ఇగో దేవాదు ఇంకెప్పుడు నీ దగ్గర రాడు. బాయ్. అబ్బా కుమ్మీసారు బాబు, నేను కాపురం పెట్టుకోవాలి. ఎలాగైనా దేవందర్ని పట్టుకోవాలరా. దేవందర్ని పట్టుకొని తీసుకెళ్ళరా.
ఇచ్చాడు అటు చూసి అటు ఇది దేవరాజ్ ఫోటో మన్ను తెలుసా రే దేవరాజ్ కాదురా దేవేంద్ర ఎక్కడ చూసా చెప్పరా పట్రా మన తీసుకెళ్తా కానీ నాకు ఇప్పుడే ఒక రౌండ్ సార్ మళ్ళీ అండి షార్ట్గా హ్యాండిల్ చేయండి సార్ బిజినెస్ మ్యానే తక్క పదరా ఏంటి బోర్డు ఏంటండి మీ అన్నగారండి ప్లీజ్ పదరా పద ఎక్కడ చూపించారు అన్న అక్కడ వస్తున్నారు ఎక్కడ అన్నా అన్న ఎక్కడ అన్న ఏంటో తుప్పలు తీసుకొచ్చి అన్న ఎక్కడంటే తుప్పలు అక్కడ మన్న ఎక్కువ ఉంటాడా ఎక్కడ మన్న ఎక్కడరా అదిగోనండి దేవరాజ్ గారు ఎవరా ఇల్లు దేవరాజు కాదురా దేవేంద్ర అన్నా దేవేంద్ర అన్నా గొడుగు పెట్టరా ఎవర్రా ఇల్లు అక్కడ తెలివేనా ఈ గుడిగేటి ఇదేంటి లగండి 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 చించాం నువ్వేంటి మళ్ళీ వచ్చావు అన్నా ఏమన్నా ఎవర్రా ఇల్లు బాబా దేవరాజు నాకేం తెలియదు దేవరాజు దేవరాజు కాదురా దేవేంద్ర అన్నారా నేను దేవేంద్ర ఏంట్రా నా పేరు దేవరాజురా ఈలేటి దేవరాజుని పట్టుకొని దేవేంద్ర అంటారు నాకేం అర్థం కావట్లేదు ఏంట్రా నా దేవేంద్ర అన్నా నువ్వు పెద్ద మాఫియా డాను అన్నా నువ్వు పెద్ద డాను అన్నా పెద్ద డాను అన్నా దేవేంద్ర అంటరా నాకేం అర్థం అవట్లేదు స్పష్టంగా చెప్పండి రా ఇప్పుడు నా రోజు చెప్పరా ముగ్గురిని ఎక్కడో ఇందాక ఒక డాక్టర్ ఒక పోలీస్ వచ్చి ముగ్గురు పేర్లు ఇచ్చి ఆ నెంబర్ ఇచ్చారు కదా పట్టుకోమని వాళ్ళని పట్టుకుంటే డబ్బులు వేసేస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారా తయారు ఇందాక డాక్టర్ పోలీసు వచ్చారా అది ఫోన్ చేసి ఇస్తాను హలో గారు ఇందాక మీరు ఇచ్చారు కదండి ముగ్గురు వ్యక్తులు లేరని ఆ ముగ్గురు దొరికారు సార్ మీ టీమ్ సేమ్ స్పాట్కి వచ్చాను బాస్కెట్ చెప్పద్దు ఈ విషయం తెలుసుకున్నా పడక బాస్ మీరు రివెంజ్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం రా ఒక ఆట ఆడుకున్నాం అది పిక్చర్ సార్ మన చిన్న డాక్టర్ నువ్వు కత్తి పెట్టుకుంటున్నాడు అన్నా అన్నా నువ్వు ఆ చేతితో గెన్న పట్టుకొచ్చినాడు అన్నా అవునన్నా పట్టుకో అన్నా జరిగే గేమ్ కాస్త చూడరా ఎంజాయ్ చేద్దాం సరే అరే మీరేం చెప్తున్నారు అసలు మీకు క్లాస్ అవుతుందా అన్నా నువ్వు మాట్లాడాను అంటే ఒప్పు కదన్నా అరే ఎందుకు అలా పాలిస్తుంటా ఏం చూస్తే నాకేం అర్థం అవట్లేదు అరే సరే ఒప్పుకున్నాను రా నేనే మేము మాట్లాడాను అన్నా నువ్వు ఒప్పుకోతే సరిపోదన్నా మరి ఏం చేయాలరా మరేం చేయాలరా అన్నా నువ్వు కాల్చాలన్నా కాల్చాలా వచ్చొస్తేనే కాల్చుకోవాలన్నా తల మీద యాపిల్ పెట్టి మరి కాల్చాలన్నా అయ్యో బాబోయ్ తల మీద యాపిల్ పెట్టి కాలుస్తారా అయ్యో బాబోయ్ నేను సరదాగా అనుకున్నాను కానీ చేస్తలేట్రా తల మీద పెడతలేట్రా మనం వెళ్ళిపోదాం పదరా బాబు పదరా బాబా కాల్చాలా తప్పరా అరే ఎందుకు అలా గట్టి కలుస్తారు ఇప్పుడు కాల్చడానికి ఎవరు దొరుకుతారా అదిగా
అమ్మడి అమ్మ మిమ్మల్ని తీసుకొచ్చింది నేనేరా, నన్నే చంపాలని చూస్తారా, పురుగులు పట్టి చచ్చిపోతారు దొంగలరా. ఇదిగో అన్న గన్ను, మరి పండు ఇదిగో అన్న పండు కావాల్సన్నా. పోలీసు గారు ఇంకా రాలేదండి, అది కూడా వచ్చేస్తున్నారు. డాక్టర్ గారు ముగ్గురు ఇక్కడే ఉన్నారు, ఎల్లకి వెళ్ళి పట్టుకున్నా పదండి. నేను వెనక నుంచి సైలెంట్ వెళ్ళి మత్తు ఇంజెక్షన్ చేస్తానండి వాళ్ళు. సరే పదండి. అమ్మయ్యా ఎన్ని రోజులకి వెతికితే వెతికితే ఇదిగోండి, ఇవాళ తీసుకోండి. ఇవ్వండి నాక. థ్యాంక్స్ అయ్యా, కొత్త ఫోన్ చేసేందుకా వస్తాను. అరే నాగరాజు, త్యాగరాజు బాస్, ఈ ముగ్గురు పిచ్చలని మీకు ముందే తెలుసా? మాకెప్పుడో తెలుసు బాస్. నాకు కూడా తెలుసురా, అందుకే వాళ్ళకి అనుమానం రాకుండా నైస్ గా యాక్ట్ చేశా. మీరు క్యారెక్టర్లే కాదు బాస్, సిచ్యువేషన్లు కూడా మీరు అనుగుణంగా మార్చుకుంటారు. మీకు మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ పని చూసుకో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో మజా వచ్చింది. రే త్యాగరాజు బాస్, టైం ఎంత అయిందిరా? ఇంకా బాస్ అంటే నా క్యారెక్టర్ ఇంకా 15 నిమిషాలు ఉంటుంది. ఈ 15 నిమిషాల్లో ఎవడొచ్చినా సరే చెడుగు ఆడేస్తాడు. ఇప్పుడు చెప్పురా. వాటర్లో ఎవరో కొత్త డాన్ వచ్చారంటున్నా. దేవరాజు ఎవరాడు? అవునన్నా, మా తమ్ముడు కూడా చెప్పాడు, ఆడి పేరు దేవరాజ్ అంటన్నా. నీ తమ్ముడు కూడా ఉన్నాడా? అవునన్నా, ఆడు పోలీస్ అచ్చ నాలాగే ఉంటాడన్నా. నీలా ఇంకోటి కూడా ఉంటాడా? ఈ వాల్టర్ లో డాన్ అనేది ఒక్కడ ఉండాలి, అది తాతయ్య ఉంటారు. ఎవడరాడు? బాస్ బాస్, ఏదో గ్యాంగ్ వస్తుంది బాస్. అవును బాస్. దేవరాజ్ నేనే. నువ్వేనా వాల్టర్ కొత్త డాన్? అవునరా, నేనే ఈ వాల్టర్కి కొత్త వన్ డే డాన్. ఇదేట్రా వన్ డే డాన్ అన్నాడు? ఇవేం పుడింగ్ వాల్టర్ డా అంటే మా అన్న. సైలెంట్ గా ఉన్నాను కానీ సటర్ ఎక్కువ చెదక్కొట్టేస్తా. దేవరా, ఈ వాల్టర్ లో కత్తి పట్టింది తాతకి, గన్న పట్టింది. ఎవడరా నువ్వు? రాయ్, గన్ను పట్టేవాడు మాఫియా లీడరు, కత్తి పట్టేవాడు సాక్షి లీడర్ అనుకుంటున్నావు. తాతజీ, మీకు మాఫియా అంటే హెడ్డింగ్ మాత్రం తెలుసు, ఈ గన్ను పట్టుకోవడం నాకు అందులో చాప్టర్ లో కూడా తెలుసు. ఇది చెప్పురా. చెప్తాను విను. టైప్స్ ఆఫ్ మాఫియా: 1 ఫేస్ మాఫియా, 2 ఫేస్ మాఫియా, 3 ఫేస్ మాఫియా, చివరిది వన్ డే మాఫియా. వన్ డే మాఫియా అంటే మాదే. అన్నా, ఇది ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంకా మీకు ఫైనల్ టచ్ ఇవ్వాల్సిందారా అన్నా? భయపడి నన్ను భయపెట్టాడు కదా. ఓడి అమ్మ, బాంబు కాదంటే అనవసరంగా భయపడ్డారా అన్న? నువ్వేటన్నా శతపతి సినిమా లాగా బాంబు చేస్తాం అనుకుంటే కత్తిప్పిసా? అది సినిమా రా, ఇది షార్ట్ ఫిలిం. ముందు గల్లారంరా. నాగరాజు అన్న, ఈ క్యారెక్టర్ నుంచి బయట రా. మీకు ఇంకా ఎంత టైం ఉందిరా? ఇంకా 5 నిమిషాలు ఉందన్నా. 5 నిమిషాలా? ఇంకా మనం లేట్ చేయబడతాం.
త్యాగరాజు అన్నా రెడీగా ఉన్నాను రా. బాస్ క్యాట్లో బయటకు వచ్చేసి నైట్ తప్పించుకున్నాం. ఇంకా ఆరైపోయింది, నా మాఫియా క్యాట్ కూడా అయిపోయింది. ఓకే జనగణమన తాతాజీ, నీకు తెలియని ఇంకొక మాఫియా ఒకటి ఉంది. అదేంట్రా? రన్నింగ్ మాఫియా. రన్నింగ్ మాఫియా ఏంట్రా? అరే అయిపోయింది, ఇక నా మాఫియా డాన్ క్యారెక్టర్ కూడా అయిపోయింది. బాయ్, ఇదే రన్నింగ్ మాఫియా అంటే. హలో, అవునా అన్నా? ఇప్పుడే మా తోట ఫోన్ చేసిండు అన్నా. ఆ దేవరాజు గారు రియల్ టైం కాదంటన్నా, డాన్ వన్ డే క్యారెక్టర్ అంటన్నా. అన్నా ఈ కంపెనీ ఉంది కానీ నా పుట్టుడు అన్నా, నా పుట్టాడు కప్టేరా పోతే పోయిందన్న, మనకు ఒక కొత్త డెన్ దొరికింది. లేకుండా ఒకటి కరెక్ట్ చెప్పారు అన్నా. ఇక్కడ ఫిషింగ్ కూడా చేయొచ్చు అన్నా. అసలు మీ తమ్ముడికి ఫిషింగ్ అంటే ఇష్టం. అవునరా, కరెక్ట్ చెప్పారా. మా తమ్ముడు నోకరాజు గడికి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. నుంచి పెట్టి మాట్లాడుతున్నారా? రే నువ్వు వెళ్ళి కుర్చీ తీసుకురా. కుర్చీకి మేకుంటుందిరా, తీసుకొచ్చాను. అన్నా వచ్చి కూర్చో అన్నా. అంత ప్రేమరా నీకు? రా అన్నా, తప్పరా కన్నీయండి రా అన్నా. ఇంకా వాల్టర్ నేనే డాన్. మేలుకు దిగిపోయింది రా, రక్తం కారుతుంది. దేవరాజు నొదలు అన్నా. దేవరాజు తర్వాత ముందు కుట్లు ఎంచుకుందాం పదన్నా. నాగరాజు త్యాగరాజు, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకు బాస్? ఈ వన్ డే మాస్టర్ క్యారెక్టర్ విజయవంతంగా పూర్తి చేశాను రా. ఈ హ్యాపీనెస్ లో ఇన్నాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర ఉన్నారు. మీకు ఏదైనా చేయాలనిపిస్తుందిరా. ఏంటి బాస్? అనడం మర్చిపోయాను, అసలు మీ ఇద్దరిలో అసలు ఏ టాలెంట్స్ ఉన్నారా? వేరే రావాలనుకున్నాను బాస్. అబ్బా బాస్, పెద్ద హీరో రావాలనుకున్నాను. అబ్బో అబ్బా, నీకు ఎంత టాలెంట్ ఉందా? ఉందిరా, ప్రతి ఒక్కరిని ఏదో ఒక టాలెంట్ ఉంటుందిరా. కరెక్టే. సరే, నేను మీకు ఒక చెక్ ఇస్తాను. అది తీసుకొని నువ్వు పెద్ద డైరెక్టర్, నువ్వు పెద్ద హీరో అవ్వండిరా. చెప్పండి రా. మేము ఫుల్ తిట్టుకున్నాం బాస్, పెట్టాలనుకున్నాం బాస్, అని మీరు ఎంత మంచిగా తెలియదు బాస్. సరే, ఎవరి చెడ్డలు ఎవరి మనుషుల్లో టైం వచ్చినప్పుడు తెలుసు కదా. ఓకే, మీరు మీ టాలెంట్ నిరూపించుకోండి. బాయ్ బాస్. ఏంట్రా మరి మా అగ్రిమెంట్? ఒక్కటి అడక్కండి. చెక్కురా? అవునరా, 10 లక్షలు రా. బాసు ఈ చెక్కుని నీ సగం నా సగం తీసుకోమన్నాడా? అందుకే ఈ సగం నువ్వు తీసుకెళ్ళి బ్రేక్ అయిపో, నేను ఈ సగం తీసుకెళ్ళి అయిపోతున్నావు. అలాగేనా? ఈ దెబ్బతో చిరంజీవి బాలకృష్ణ ఫ్రెండ్ అయిపోవాలి. ఎంత పని చేసేవారు చెప్పనా కొడుక? దేవుడు నుంచి మళ్ళీ ఆ దగ్గర పని చేయరా బాబు. సిటీ